పుదీనా కరివేపాకు రైస్ మద్యం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పుదీనా కరివేపాకు రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయాలి మనం ఫస్ట్ మిక్సీ జార్ ఇవ్వండి. ఇవన్నీ మిక్సీలో వేసుకుందాం. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు. కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రేపలు, కొంచెం ఉప్పు, ఇది మిక్సీ పట్టుకుందాం. అయిపోయిందండి. స్టవ్ వెలిగించుకుందాం. దీనికి మనం ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెము నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఇష్టం మనము. పిల్లలకి బాగుంటుంది కదా, నెయ్యి వేసి పెడితే కమ్మగా ఉంటుంది. మీ జాయింట్ ఫ్యామిలీ కదా? జాయింట్ ఫ్యామిలీ అయినా ఇప్పుడు కాదండి, ఇప్పుడు కదా, ఒకప్పుడు. సో ఎలా ఉండేది? అత్తగారు, మామగారు, ఇంట్లో అందరూ వాళ్ళకి నచ్చిన వంటలు చేస్తూ సంతోషంగా ఉంది. మామయ్య లేరు. ఓకే. వారు చిన్న ఉన్నప్పుడే చనిపోయారు. అత్తయ్య, మా మరిది ఉండేవాళ్ళు. ఇంకా మాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. బావగారు, ఇద్దరు బావగారు, ఇద్దరు ఆడపడుచులు, 6 మెంబర్స్ మొత్తము. ఓకే. మేము లాస్ట్ ట్విన్స్. మా వారు ఒకేలా ఉంటారా? లేదు, పోలికలు తేడా ఉంటారు. అవునా? ఓకే ఓకే. జీలకర్ర వేసుకున్నాము. కొంచెం ఆవాలు, కాజు వేసుకుందాం. వంట అంతా మీదే బాధ్యత ఉండేదా మరి? మీకు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు? మా వారు అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు, ఇలా చేయాలి, అలా చేయాలి రెసిపీస్. వంట మొత్తం ఇంకా మీరే చేసేవారు ఆయన డైరెక్షన్ లో? ఓకే. అంటే ఇలా చేయాలని చెప్పేవాళ్ళు, ఇవి వేయాలి అని. ఓకే, నేర్చేసుకున్నాను. అలా చెప్తే అలా పట్టేస్తారు మీరు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టుకున్నాం కదా, కరివేపాకు, పుదీనా, కొంచెం పచ్చివాసన పోతే సరిపోతుంది. మనకు ఆయిల్ వచ్చేస్తుంది బయటకి. ఇలాంటి వంటలు ఈజీగా ఉంటాయి కదా? ఈజీగా పిల్లలకు బాక్స్ పెట్టేదాన్ని నేను. మనం ఇప్పుడు కరివేపాకు, పుదీనా తీసుకున్నాం కదా, దీని ప్లేస్లో మెంతి కూడా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది కదా. ఇలానే గ్రైండ్ చేసేసుకోవచ్చు. సేమ్ ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. మెంతాకు ఎలాగో చిన్నగా ఉంటుంది కదా, ఆకులు పలంగా వేసేసుకున్న బాగానే ఉంటుందేమో. అలా బాగానే ఉంటుంది, కానీ పిల్లలకి ఆకులు తెలవకుండా ఇది గ్రీన్ గా కలర్ఫుల్ గా వస్తుంది. ఇలా అయితే అలా అయితే ఆకులు వైట్ గానే కనిపిస్తుంటుంది. ఇలా చేస్తే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. మిక్సీలో వేస్తాం కదా పచ్చిమిర్చి అన్ని. అవునవును.
కొంచెము పసుపు, రైస్ వేసి కలుపుకోవడమే. ఇంకా సాల్ట్ మనం వేసాం కదా మిక్సీలో, సరిపోయినట్టుగానే వేసుకో. రైస్ వేసుకున్న తర్వాత మనకి కావాలనిపిస్తే కొంచెం వేసుకొని కలుపుకోవడం. ఓకే. మార్నింగ్ టైంలో ఇలాంటివి ఎంతో ఈజీగా అనిపిస్తుంది, తొందరగా అయిపోయింది. కనీసం వారానికి ఇలాగా ఒకరోజు కరివేపాకు చేసుకుంటే, ఒకరోజు మెంతాకు, ఒకరోజు ఏమో పాలకూర, ఇలాగా ప్రతి దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకుంటూ వెళ్ళామంటే అందులో ఉన్నవి కూడా మనకు పడతాయి చక్కగా. నేను బాగా యూజ్ చేస్తాను కరివేపాకు. సుమతి గారు, మన కరివేపాకు పుదీనా రైస్ కంప్లీట్ అయిపోయినట్టే కదా? కంప్లీట్ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటాం. ఓకే. వేడివేడిగా కరివేపాకు పుదీనా రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పుదీనా కరివేపాకు రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు కొద్దిగా, పుదీనా కొద్దిగా, పచ్చిమిర్చి 2, వెల్లుల్లి రెబ్బలు 4, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, ఉడికించుకున్న అన్నం 1 కప్పు. పుదీనా కరివేపాకు రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, జీడిపప్పు, మిక్సీ పట్టుకున్న కరివేపాకు, పుదీనా పేస్ట్ వేసి వేగాక అందులో పసుపు, ఉడికించిన అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పుదీనా కరివేపాకు రైస్ రెడీ.